ఏ రంగు ఎక్కడ ఉంటుందో చూసావా? రావాలా అటు చేస్తా రావాలా చెప్పాలా సినిమా చూడు 4 సినిమాలు చెప్తున్నారు కదా ఇది మన తామరపు మన పుష్పం చూడండి డాల్ఫిన్ జాతీయ జలచరం నీళ్ళలో ఉన్నటువంటి జంతువు అంటే డాల్ఫిన్ నెమలి ఆకి సింహము ఇవన్నీ మన గుర్తులు భారతదేశం గుర్తులు అంటే తెలుసుకోవాలి రాష్ట్రం
ఇదే కదా ఉదయం అడిగిన ప్రశ్న. పంచవర్ణాలు సమానమైన స్థితిలో ఉన్నాయి. ప్రస్తుత రూపం
ఒక దేశపు జాతీయ పతాకం దీని గుర్తింపును సందర్భించిన ఓ భాగం మాత్రమే కాదు ఆ దేశపు హై స్కూల్లో ఉన్నాను. కష్టం అనుకుంటే మీరు పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చిన మీరెంత కష్టపడుతున్నారు? 150 పిల్లలు చెప్పండి. బయట తెప్పించండి. అక్కడ 1 2
సెలక్షన్ మీద అవగాహన సార్ గౌరవ భారతదేశ ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారము అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్ ఘర్ కా తిరంగ్ అన్న కార్యక్రమము రేపు జరగబోవు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి వారం రోజులకు ముందుగా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు హర్ ఘర్ కా తిరంగ్ అన్న దాని మీద ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమము పౌర సంబంధాల శాఖ అలాగే విద్యాశాఖ ఈ రెండింటి ఆధ్వర్యంలో ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ దర్గామిట్టలో ఏర్పాటు చేశారు. దీనికి మన పౌర సంబంధాల శాఖ డీడీ గారు సంపూర్ణ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు పౌర సంబంధాల శాఖ నెల్లూరు జిల్లా వారందరికీ కూడా నేను విద్యాశాఖ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన జాతీయ జెండా ఏ విధంగా రూపకల్పన జరిగింది, రూపకల్పన జరగటానికి కర్త కర్మ క్రియ ఎవరు, ఏ విధంగా అది రూపాంతరం చెందింది, దాని యొక్క భావన ఆ జెండా రూపకల్పనలో, జెండా రంగుల్లో, జెండా మధ్యన ఉన్న అశోక చక్రంలో ఉన్న భావన ఏంటి, ఏ విధమైనటువంటి దానికి ప్రతి ఒక్క రంగుకి కాషాయ రంగుకు కానీ తెలుపు రంగుకు కానీ అట్లాగే ఆకుపచ్చ రంగుకు కానీ మధ్యలో బ్లూ కలర్లో ఉన్న మరి అశోక చక్రాన్ని కానీ ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ ఉన్నది, ఒక విధానం ఉన్నది, విధి విధానం ఉన్నది. సో ఇదంతా కూడా పిల్లలకి తెలియజెప్పాలి. అట్లాగే ఈ జెండా రూపకల్పన ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దానికి చూస్తే మనకి స్వాతంత్రం వచ్చి అప్పటిదాకా మనకంటూ ఒక జాతీయ జెండా లేదు. సో స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం వచ్చే సందర్భంలో ఎంతమంది స్వాతంత్ర సమర యోధులు మరి వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి మరి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. అలాంటి వాళ్ళలో ముందు వరుసలో ఉన్న గొప్ప జాతీయ నాయకులు ఎవరు, వారి యొక్క కమిట్మెంట్ భారతదేశానికి ఏంది, స్వాతంత్రం రావడానికి ఏంటి, ఇవన్నిటికీ గురించి కూడా ఇప్పుడున్న సమాజానికి ప్రధానంగా భారత పౌరులు రేపొద్దున భారత పౌరులయ్యే ఈనాటి బాలిబాలికలకి తెలియచెప్పాలి అని దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యము. సో ఈ విధంగా మొత్తము కూడా ఈ చరిత్ర మొత్తము కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన అన్ని ఈవెంట్స్లో అట్లాగే భారతీయ మనకి స్వాతంత్రం రావడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన జాతీయ నాయకులు, వారి జీవిత చరిత్ర, వారికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ మొత్తము కూడా ఈరోజు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఎగ్జిబిట్ చేసి పిల్లలందరూ దాదాపుగా 2000 నుంచి 2000 మంది 2500 మంది పిల్లలు ఇక్కడ కానీ గర్ల్స్ హై స్కూల్లో కానీ మళ్ళీ ఈ పక్కన నియర్ బై పాఠశాలలో కానీ అట్లాగే ఇక్కడ 2-3 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఉపాధ్యాయులు అందరూ వచ్చి ఉన్నారు. సో వీరందరూ కూడా దీన్ని తిలకించి తద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరగటానికి కారణమైన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరొకసారి ఇంత మంచి ఎగ్జిబిషన్ను ఇక్కడ ఏర్పాటు చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మన సమాచార పౌర శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు నాగసాయి సూరి, క్షేత్ర ప్రచారాధికారి, భారత ప్రభుత్వం. ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో
ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ దర్గామిట్టలో INPR ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శించడం జరిగింది. పిల్లలకి భారతదేశం యొక్క స్వాతంత్ర సంగ్రామంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. వాటన్నిటిలో కల్లా కీలకమైంది మన జెండా తయారీ విధానము. మనకు ఒక జెండా తయారు చేసుకోవాల్సిన అవసరం ఏంటి, దాని గురించి మహాత్ముడు ఏం చెప్పాడు, అక్కడి నుంచి జెండా ఎన్ని రకాలుగా రూపుదిద్దుకొని ఈరోజు మనం చూస్తున్న త్రివర్ణ పతాకం ఎక్కడి వరకు ఎంత దూరం నుంచి మనం తయారు చేసుకోగలిగాం, ఏ స్ఫూర్తి అందులో నింపుకోగలిగామనే అంశాలతో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో ప్రతిదీ కూడా సూక్ష్మంగా ప్రతి విషయాన్ని కూడా పిల్లలకు అర్థమయ్యే రీతిలో, వాళ్ళకి అర్థమయ్యే భాషలో ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇక్కడ ఇవన్నీ కూడా రూపొందించారు. చూసిన పిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి జెండా గురించి ఒక అవగాహన కలగడంతో పాటు వాళ్ళలో దేశభక్తి ప్రేరేపించే విధంగా, చూసిన పిల్లలు ఎవరైనా సరే వాళ్ళలో దేశభక్తి ప్రోదుగలిపే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దానితో పాటుగా దేశ నాయకుల చిత్రపటాలు, వారి జీవిత విశేషాలు, మహాత్ముడు స్వాతంత్ర సమరంలో మహాత్ముడి పాత్ర ఏంటి, అదేవిధంగా అదే స్వాతంత్ర సమరంలో తెలుగు నాయకులు అయిన అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కావచ్చు, వీళ్ల పాత్ర ఏమిటి, ఈ విశేషాలతో కూడా ఈ ఎగ్జిబిషన్లో వివరించే ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా పిల్లలకి దేశభక్తిని పెంపొందించుకోవడానికి, వారి స్ఫూర్తితో ముందుకు నడిచి నవభారత నిర్మాణంలో వాళ్ళు కూడా భాగస్వాములు కావడానికి ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాను. ఇంత మంచి ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేసిన INPR వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించాలని మరి జిల్లా కలెక్టర్ గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. దీనిలో భాగంగా మరి కాంపిటీషన్స్ స్కూల్స్లో, మరి ర్యాలీస్, తర్వాత ఎగ్జిబిషన్స్, ఇంకా రకరకాల కార్యక్రమాలు దీంట్లో మరి కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారం ఈరోజు దర్గామిట్ట హై స్కూల్లో ఈ హర్ ఘర్ తిరంగాపై జాతీయ భావాన్ని పెంపొందిస్తూ జాతీయ జెండా గురించి విజ్ఞానవంతమైన ఎగ్జిబిషన్ మరి ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనిలో మరి ఈ హై స్కూల్లో దాదాపు 1000 మంది పిల్లలు చూశారు దీన్ని. ఈ ఎగ్జిబిషన్ చూసి ఆ ఎగ్జిబిషన్లో ఉన్న పిల్లలకు ఎంత విజ్ఞానవంతంగా ఉంటుంది. కాబట్టి జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారు, దాంట్లో ఏమేమి ఉండాలి, ఎన్ని ఆ ధర్మచక్రంలో ఏమి ఉండాలి, జాతీయ జెండా ఎంత ఉండాలి, మరి జాతీయ జెండా గురించి దేశ నాయకులు మరి స్వాతంత్ర సమరయోధుల యొక్క వివరాలను కూడా ఇక్కడ ప్రదర్శన జరిగింది. పిల్లలకి ఇది ఎంతో విజ్ఞానవంతంగా ఉంది, దేశభక్తి పెంపొందించే విధంగా ఉంది. జాతీయ జెండా గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. మరి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయమని జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సహకరించిన DEO గారికి, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.